హలో ఎవరీవన్, దిస్ ఇస్ జాకిర్ హుసేన్. ఎస్, ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి భారతీ రెడ్డి గారికి ఊరట లభించినట్టు తెలుస్తోంది. సో ఊరట లభించడం ఏంటి, సో తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు ఆసక్తిగా చూస్తున్నారా? సో క్లుప్తంగా వివరం తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఎస్ సార్, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి భారతీ రెడ్డి గారికి ఊరట లభించిందా అంటే ఏం చెప్తారు? ఇమీడియట్గా ఏమనుకుంటారు? లిక్కర్ స్కామ్ అనుకుంటారు. ఎస్, లిక్కర్ స్కామ్లో అరెస్ట్ లేకుండా ఢిల్లీ పెద్దలు ఆదుకున్నారు కాబట్టి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ ఉండదు, ఊరట లభించింది అనుకుంటారు కదా. అది కాదు. ఏంటి ఊరట అని అంటే, ఆయన తన తల్లి విజయ్ గారి మీద వేసినటువంటి కేసులో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఎక్కడ? నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ దగ్గర. ఓకే. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో ఆస్తులకు సంబంధించి పిటిషన్లు వేసుకున్నారు వీళ్ళు. ఈ పిటిషన్లకు సంబంధించి వాద ప్రతివాదనలు జరిగాయి. ఈ వాద ప్రతివాదనలో ఆయన తల్లి విజయ గారి మీద ఈయన విజయం సాధించారు. ఆవిడకి ఇచ్చినటువంటి ఆస్తుల్ని మళ్ళా తిరిగి లాక్కున్నారు. ఎన్సిఎల్టీ ద్వారా. అంటే ఏం చెప్తారు సార్? ఓడిపోయినట్టే అంతే కదా. కోర్టులో ఎన్సిఎల్టీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పు అది. ఏ ఇష్యూలో తీర్పు ఇచ్చింది? వీళ్ళిద్దరు ఎక్కడ వాద ప్రతివాదనలకి వాళ్ళు కేంద్రీకరించుకున్నారు? ఢిల్లీలో ఉండేటువంటి ఎన్సిఎల్టీ దగ్గర పిటిషన్లు వేసుకున్నారు పరస్పరం. ఏ విషయంలో అంటే ఆస్తుల విషయంలో. ఏమేమి ఆస్తుల విషయంలో? సరస్వతి పవర్కి సంబంధించిన ఆస్తుల విషయం, భారతీయ సిమెంట్కి సంబంధించిన ఆస్తుల విషయం, అలాగే పేపర్ ఇందిరా టెలివిజన్కి సంబంధించింది, సాక్షి మీడియాకు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించింది, అలాగే బెంగళూరులో ఉండేటువంటి హౌస్, యలహంకలో ఉండేటువంటి హౌస్కి సంబంధించి ఇవన్నిటిలో భాగం కావాలి అని చెప్పేసి వీళ్ళు షర్మిల గారు, విజయమ్మ గారు ఇద్దరు పిటిషన్ వేశారు. ఎంఓయూ ప్రకారం ఆ ఆస్తులు మాకు ఇచ్చేయండి అని. ఓకే. అప్పుడు ఆయన ఏం చేశారు? నేను అప్పుడు ఎంఓయూ రాశాను, కానీ మీ ప్రవర్తనలో బాగలేదు కాబట్టి నాకు ఇప్పుడు మీ మీద ప్రేమ తగ్గింది, నేను గిఫ్ట్గా ఇచ్చినటువంటి ఆస్తుల్ని నేను మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నాను, అప్పుడు నేను రాసినటువంటి ఎంఓయూ చెల్లదు, ఇప్పుడు నాకు అప్పుడు ప్రేమ ఉంది మీ మీద, నాకు ఇప్పుడు ప్రేమ లేదు కాబట్టి ఇప్పుడు చెల్లదు అని చెప్పి కోర్టులో వేశారు. ఓకే. కోర్టులో వేస్తే అప్పుడు ఆ ఎంఓయూని బేస్ చేసుకుని వీళ్ళు ఒక పిటిషన్ వేశారు. దాని మీద వాద ప్రతివాదనలు జరిగాయి ఢిల్లీలో. ఓకే. జరిగితే ఈ వాద ప్రతివాదనలు విన్న తర్వాత ఎన్సిఎల్టీ ఏం చెప్పిందంటే, ఆ ఎంఓయూ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు ఇవ్వరు కాబట్టి మీకు ఆస్తులు లేవు అని చెప్పింది. దాని మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించారు, భారతీ రెడ్డి గారు విజయం సాధించారు ఆ కేసు విషయంలో. అసలు ఏంటి దీని పూర్వపురాలు అని అంటే, 2019 ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, ఆ రోజున బతికున్న రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం ఆయన తల్లి సమక్షంలో, అలాగే విజయసాయి రెడ్డి గారి సమక్షంలో, వైవీర సుబ్బారెడ్డి గారి సమక్షంలో ఒక ఎంఓయూ కుదుర్చుకున్నారని చెప్పి తెలుస్తుంది. ఆ ఎంఓయూ ప్రకారం ఏంటంటే, ఉన్నటువంటి ఆస్తుల్లో 60% జగన్మోహన్ రెడ్డి గారికి, 40% షర్మిల గారికి అని చెప్పి ఎంఓయూ కుదుర్చుకున్నారు. దాంట్లో భాగంగా ఈ ఆస్తుల్ని బదలా చేస్తూ కొన్ని షేర్లని, సరస్వతి పవర్కు సంబంధించిన షేర్స్ని వాళ్ళ మదర్ విజయ్ గారి పేరు మీద ట్రాన్స్ఫర్ చేశారు. ఆయన ఎంఓయూ రాశారు 2019 ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంఓయూ రాశారు. ఎంఓయూ రాస్తే ఆ ఎంఓయూ ప్రకారం సరస్వతి పవర్స్లో షేర్లు ఆవిడకి రావాలి, అంతే కదా. ఒప్పందం జరిగింది, అగ్రిమెంట్ రాసుకున్నారు, మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్, దాని ప్రకారం షేర్లు ఇవ్వాలి. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? షర్మిల గారు ఇక్కడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టడం, ఇవన్నీ జరిగాయి. ఆ పార్టీ పెట్టకముందే ఈ ఆస్తులకు సంబంధించినటువంటి గొడవలు నడిచాయి. ఎందుకు నడిచాయి అని అంటే, షర్మిల గారు చెప్తున్న దాని ప్రకారం ఆస్తులు ఇవ్వద్దని చెప్పేసి తాడేపల్లిలో ఉండేటువంటి కీలకమైనటువంటి వాళ్ళు అడ్డం తిరిగారు. కాబట్టి ఆ ఎంఓయూ ప్రకారం ఆస్తులు ఇవ్వద్దు అని చెప్పి అడ్డం తిరిగారు అని చెప్పి షర్మిల గారు చెప్పారు. సరే, భారతీ పేరు గారు ఆవిడే చెప్పారు. భారతీ గారు చేసిన పని అని ఆవిడే కొన్ని సందర్భాల్లో, 1-2 సందర్భాల్లో ఎన్నికల ముందు కూడా అనేక వేదికల మీద చెప్పారు. సో కాబట్టి
ఆస్తులు మళ్ళీ రాసుకున్న దాని ప్రకారం కాకుండా మొత్తం ఆస్తులు నావేను, మా నాన్న గారి నుంచి సంక్రమించిన ఆస్తులు మొత్తం నావేనని ఆయన మొత్తం ఇప్పుడు ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు షర్మిల గారికి విజయమ్మ గారికి ఆస్తులు లేనటువంటి పరిస్థితికి వచ్చేసారు ఇప్పుడు. ఓకే. సో ఎంఓయూని చల్లదు అని చెప్పేసి ఇప్పుడు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ చెప్పేసింది. ఓకే. సో ఇప్పుడు మరి వీళ్ళ పరిస్థితి ఏంటి, షర్మిల గారు విజయమ్మ గారి పరిస్థితి ఏంటి? ఇప్పుడేం చేస్తారు వాళ్ళు, ఎన్సిఎల్టీ ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేస్తారు. ఓకే. ఇక హైకోర్టు నుంచి మళ్ళీ మొదలవుతుంది యుద్ధం వీళ్ళ మధ్య. సో ఇంట్లో కుటుంబ తగాదాలంటే ఇవి. ఆల్రెడీ షర్మిల గారిని బయటికి పంపించేశారు, విజయమ్మ గారిని బయటికి పంపించారు అనేది ఎన్నికల్లో షర్మిల గారు చెప్పారు కదా, ఆస్తుల కోసం ఏదైనా చేస్తారని చెప్పి. యాక్చువల్గా ఉన్నటువంటి ఆస్తుల కంటే కూడా జనరల్గా రాజకీయ నాయకులకి, జగన్మోహన్ రెడ్డి గారి కనుక అనే కాదు ఎక్కువ ఉండొచ్చు ఆయనకి, జనరల్గా బినామీ ఆస్తులు ఉంటాయండి చాలామందికి, ఎక్కువ మందికి బినామీ ఆస్తులు ఉంటాయి. ఈ బినామీ ఆస్తుల కోసమే వీళ్ళు గొడవ పడేది. అసలైనటువంటి ఆస్తుల్ని ఎలాగో చట్ట ప్రకారం వస్తాయి. ఓకే. ఇప్పుడు ఒక తండ్రికి 4 పిల్లలు ఉంటే 4 పిల్లలకి సమానంగా వస్తుంది వారసత్వ ఆస్తి వస్తుంది. ఒకవేళ రాకపోతే అది కోర్టులో అయినా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కానీ ఇక్కడ అది కాదు. ఇక్కడ ఏంటి ప్రాబ్లం, రాజకీయ వారసత్వం కోసం జరుగుతుంటుంది వారు. అలాగే బినామీ ఆస్తులు ఉంటాయి చాలా. ఈ బినామీ ఆస్తుల కోసం ఎక్కువగా తేడాలు వస్తుంటాయి. ఓకే. ఇప్పుడు మనకి తెలంగాణలో తీసుకుంటే, తెలంగాణలో కేటీఆర్ గారికి అలాగే కవిత గారికి మధ్య కూడా ఇలాంటిదే అనేది కదా చర్చ. ఇప్పుడు ఆవిడ మరి ఇప్పుడు కేటీఆర్ గారిని విభేదించి వెళ్ళిపోతున్నారు కదా. ఎందుకు వెళ్తున్నారు అని అంటే రాజకీయపరమైనటువంటి వారసత్వం, అలాగే ఆస్తులకు సంబంధించినటువంటి వాటాలు. ఈ ఆస్తులకు సంబంధించిన వాటాలు ఏంది, మనకు కనిపిస్తున్నటువంటి చట్ట ప్రకారం ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించింది కాదు. చట్ట ప్రకారం ఉన్నటువంటి ఆస్తులు ఎలాగో వస్తాయి, ఓకే, చట్ట ప్రకారం వస్తాయి, ఇవ్వాలి కూడా వారసత్వంగా ఇచ్చి తీరుతారు. ఇది కాదు, మనకి కనిపించినటువంటి ఆస్తులు ఉంటాయి. ఆ ఆస్తులకు సంబంధించి వివాదాలు వస్తుంటాయి వీళ్ళకి. ఎక్కువ మందికి రాజకీయ కుటుంబాల్లో ఆస్తులు గొడవలు అని అంటే ఇలాంటివే వస్తూ ఉంటాయి. కనిపించినటువంటి ఆస్తుల కోసమే విభేదాలు వస్తుంటాయి. ఆ పరిణామ క్రమంలో వచ్చేటువంటి పర్యవసానాలు ఏంటంటే ఇదే, రాజకీయ పార్టీలు వేరుగా పెట్టుకోవటం. ఇప్పుడు ఆమె తెలంగాణ జాగృతి అని చెప్పి ఒక ప్రత్యేక దుకాణం రన్ చేస్తున్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీలో ఆవిడ బాధ్యతలు స్వీకరించి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టారు. ఇక్కడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టారు. ఇక్కడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి కొన్ని రోజుల పాటు ఇక్కడ నడిపారు. నాకు పుట్టినీళ్ళు ఆంధ్రప్రదేశ్ అయితే మెట్టినీళ్ళు తెలంగాణ అని చెప్పేసి ఇక్కడ నడిపారు. ఆల్ ఆఫ్ సడన్గా ఇక్కడ పార్టీని వైండప్ చేశారు. ఎందుకు వైండప్ చేశారు, ఇది వైండప్ చేస్తేనే నేను ఈ ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాలు మాట్లాడుకుందాం అని చెప్పి ఒక కండిషన్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే వైండప్ చేశారు అనేది ఒక టాక్ ఉంది. ఓకే. అంటే ఇక్కడ ఎందుకు ఇక్కడ క్లోజ్ చేయించాలి, ఎవరు క్లోజ్ చేయించమన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పారు అనేది కదా. బీఆర్ఎస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కల్వకుంట్ల ఫ్యామిలీ వైఎస్ ఫ్యామిలీ వేరు కాదు కదా, ఒకటే అనేది తెలుగు ప్రజలందరికీ ఎక్కువ మందికి తెలుసు. ఆ రెండు పార్టీలు కూడా ఒకటే, వేరు పేర్లు ఉన్నప్పటికీ ఒకే తాళ్ళలో ముక్కలు. ఇక్కడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని క్లోజ్ చేయించాలని చెప్పి ప్రెజర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తిడి తీసుకొచ్చి క్లోజ్ చేయించారనేది ఒక వర్షను వినిపిస్తూ ఉంటుంది. ఆవిడ ఆ పార్టీని వైండప్ చేయడం వెనక ప్లస్ ఫోన్లు కూడా ట్యాప్ చేశారని చెప్పి చెప్పారు కదా ఆవిడే. ఓకే. ఆవిడ ఫోన్లు ట్యాప్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారని చెప్పి చెప్పారు కదా, షర్మిల గారే చెప్పారు కదా. ఆ రోజున ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్లో షర్మిల గారి ఫోన్ కూడా ట్యాప్ చేసేసి జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారని చెప్పేసి ఆవిడే చెప్పారు కదా. అంటే ఆ మొత్తం ఎపిసోడ్ని అక్కడ ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి నడిపారు. ఓకే. మధ్యలో ఆవిడ పార్టీ వైండప్ చేసేలాగా చేసేసారు. ఎట్టకేలకు కాంగ్రెస్ కోర్టులో ఆవిడని వదిలేశారు. సో ఇప్పుడు ఆస్తులు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి పోయేసి ఆ ఆస్తులు కూడా లాగేసుకున్నారు. ఆ తల్లి మీద విజయం ఇప్పుడు తల్లి మీద పిటిషన్ వేసి గెలిచారు ఆయన. మరి ఊరటే కదా జగన్మోహన్ రెడ్డి గారికి అను అలాగే భారతిరెడ్డి గారికి. సార్ చట్టమేమో కానీ అసలు విన్న వాళ్ళకి అంటే ఏపీ ప్రజలకి ఏమనిపించింది అంటే ఏం చెప్తారు, తల్లి మీద గెలిచారంటే ఏమైద్ది?
ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలామందిని మీరు కనిపిస్తే కనుక ఎవరైనా ఫ్రెండ్లీగా ఉంటే మాట్లాడితే ఏ కుటుంబం లేవు, అన్ని కుటుంబాల్లో ఉన్నాయి కదా ఇలాంటి గొడవలు. బట్ ఈ కుటుంబం అంటే ప్రజల కోసం, అంటే ప్రజల్లో ఉన్న కుటుంబం కదా సార్. అంటే అదే అందుకనే మాట్లాడుకుంటున్నారు, అన్ని కుటుంబాలు ఉండేది కదా అని చెప్తున్నారు వాళ్ళు. కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, నా మిత్రులు కొంతమంది ఉంటే ఇంటి ఆస్తుల కోసం ఏంటబ్బా అని ఇలా చేస్తే అలా, ఆయన మీద గుడ్ విల్ ఉంది కదా, విశ్వసనీయత, తర్వాత మాట తప్పని మడిమ తప్పని నాయకుడు అని చెప్పి మీరు అంటుంటారు కదా, మరి ఏంటి ఇదని అంటే ఏ కుటుంబంలో ఏమన్నా గొడవలు, కాకపోతే వాళ్ళకి డబ్బులు బాగున్నాయి కాబట్టి మాజీ సీఎం కాబట్టి చెప్పుకుంటున్నారు, చెప్పుకొని అన్న అని అంటున్నారు వాళ్ళు. మరి దానికి మనం ఏం చెప్తాం? ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ.